ఆకాశంలో ఆనందం అంతు పట్టని అనుబంధం ఆకాశంలో ఆనందం అర్థం కానిది. ఇదిగోండి సార్ మా టీ చేయగానే మామూలు సైజులో చేయండి సార్. టీజే నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదురా. అవునరా, నేను కూడాను. కానీ ఒకటే బాధ, ఏం లేదురా, కూర్చున్నప్పుడు నాతో పాటు ఆ సమోసా కూడా పట్టుకుని కూర్చుని ఉంటే బాగుండేది. అది కూడా పెద్దదయ్యేది. ఎరా అంత పెద్ద సమోసా తినేద్దామనే. అంటే 3 రోజుల నుంచి ఏం తినలేదు కదరా, డైటింగ్ అని చెప్పి ఆకలేస్తుంది. గాడు మనం తెచ్చిన మూలికలు వాడకుండానే వీడిని పెద్దగా చేసిండు రా. అయ్యో అలా కాదయ్యా, నాకు సమయానికి అసిస్టెంట్స్ కూడా లేరయ్యా, అందుకే మిమ్మల్ని పంపాల్సి వచ్చింది. మీరు అలా అంటారేంటి సార్? మీకు కావాల్సినప్పుడు పంపించడానికి, మీరు కావాల్సినప్పుడు పిలవడానికి మేమైనా మీ ప్యూన్లేటి? ఒక్క సెకండ్ అయ్యా, మీరు ఉండండి, నాకు కాల్ వస్తుంది. సార్, మీరు పంపిన మూలిక ఇక్కడ వికటించింది సార్. ఈ ములక్కాడ మనుషులు అందరూ జాంబీల కింద మారిపోయారు సార్. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను మనుషులను పంపిస్తున్నా. ఏంటి సార్ మనుషులు అంటున్నారు, ఎవరిని పంపిస్తారేంటి? చూశారు కదయ్యా, మా అసిస్టెంట్స్ పెద్ద ఆపదలో చిక్కుకున్నారు. చూడండి, మీరు కనుక నాకు ఇప్పుడు ఉపయోగపడితే మీకు కావాల్సిన డబ్బు బంగారం ఉన్న చోటు నేను పంపిస్తా. ఈ సహాయం మటుకు నాకు వెంటనే చేసి పెట్టండి. సార్ అప్పారావు గారు, మీరు ఇన్నిసార్లు ఎందుకు సార్ వెనక్కి ముందుకి? పాపం ఆవిడ ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేసేలోపు మనం గబగబా బయలుదేరదాం పదండి. ఏం బట్టే బాసగాళ్ళు ఉన్నారా మీరంతా. సార్, నేను బండి రన్నింగ్ లో ఉంచుతానండి, మీరు గబగబా వెళ్ళి వచ్చేయండి. నేను ఇక్కడే కూర్చుంటాను సార్. మీరు నాకు ఇలా దిగాలంటే చాలా భయం అండి, ఏమనుకోద్దా. చూసుకోండి, ఆ జాంబీలకి దొరికారు అనుకోండి, మురుకులు జంతికలు తిన్నట్టు తినేస్తారు. నేను వెళ్ళిపోతాను ఇంటికి. నోకరాజు ఎత్తిగా లేడీస్ అందరు ఎక్కడ ఉంటారయ్యా? సార్, అది సైంటిస్ట్ గారు అయితే ఆ ల్యాబ్ ఉంది కదా, నైరుతిమూలలో ల్యాబ్ స్టోర్ రూమ్ లో ఆ లావుగా ఉన్నవాడితో ఎక్కువసేపు ఉంటుంటాడండి. ఆ సన్నంగా ఉన్నవాడు మాత్రం బాగా అక్కడ రీసెర్చ్ చేస్తుంటదండి. అక్కడ ఆ ఏరియాలోనే ఉండుండొచ్చండి. అది నాకెందుకో ఆ మష్రూమ్ తిన్నప్పటి నుంచి వీడు ఆ మష్రూమ్లో మాదక ద్రవ్యాలు అన్నీ అమ్మేస్తున్నాడేమో, డ్రగ్స్ లా అనిపిస్తుందిరా. ఆ యాదవ ఎటువంటి పనులన్నీ చేస్తున్నాడండి, నేను ఆశ్చర్యపోను. నీడల్లో దాక్కుంటూ ప్రాణాల కోసం పరుగులు తీస్తూ జాంబీల నుంచి తప్పించుకుంటూ పరచిన దారులపై మెల్లగా నడుస్తూ కన్నీళ్లతో చెమ్మగిల్లిన స్వప్నాలు జీవితం కోసం ఎగిరే పక్షిలా పరుగు. జాంబీల నుంచి తప్పించుకుంటూ పరచిన దారులపై మెల్లగా నడుస్తూ కన్నీళ్లతో చెమ్మగిల్లిన స్వప్నాలు జీవితం కోసం ఎగిరే పక్షిలా పరుగు.